అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన రాయదాడి జరిగింది. దానిపైన మీరు ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి మేలు చేసే ముఖ్యమంత్రి ఎవర్రా అంటే ఒక జగన్మోహన్ రెడ్డే ఉన్నాడు. ఎన్నో సంక్షేమ పథకాలు చేసిన ముఖ్యమంత్రి ఎవర్రా అంటే కూడా తమిళనాడు తర్వాత మన ఏపీలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డే ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే వస్తుంది. అందుకు 100% గట్టిగా నమ్ముతాము, విశ్వసిస్తున్నాము. ఈ రాయదాడి పైన మీరు ఏమనుకుంటున్నారు? ఇది హేయమైన చర్య. ఇటువంటి కార్యక్రమాల్లో రాజకీయాల్లో ఇటువంటివి మాత్రం ప్రోత్సహించకూడదు. ఏ ప్రభుత్వం అయినా సరే, ఎవరైనా సరే ఇది మాత్రం వ్యతిరేకించాలి. దీని వరకు ఇది తప్పు, ఇది చేయకూడదు. ఇలాంటివి రాజకీయాల్లో ఇటువంటి వాడిని ఎవరైనా ఖండించి తీరాల్సిందే. ఈ రాయదాడి ఎవరు చేశారనుకుంటున్నారు? ఎవరంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళే అనుకుంటున్నారు. కాబట్టి చూడాలి దీన్ని ఎంతవరకు నిజం, ఎంతవరకు ఇది అనేది మాత్రం ఖచ్చితంగా మాత్రం చేస్తారు. కానీ వాళ్ళు కోడి కత్తి రిపీట్ ఇలా అనేసి ప్రతిపక్షాలు ఇలా చెప్తున్నారు. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో నిజాలు బయట వస్తుంది. గవర్నమెంట్ ఎవరు తప్పు చేసినా కానీ శిక్ష తప్పకుండా పడుతుందని గట్టిగా విశ్వసిస్తున్నాము. ఏమాత్రం ఇందులో డౌట్ లేదు. అలా తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి పైన మీ అభిప్రాయం ఉన్నా? భూమన అభినయ్ కానీ కరుణాకర్ రెడ్డి కానీ వాళ్ళు చేసినటువంటి రోడ్లు వెడల్పు కానీ ఇవన్నీ కానీ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. ఇన్నేళ్ల తిరుపతి చరిత్రలో ఎవరు చేయని విధంగా కూడా మన భూమన అభినయ్ గారు డిప్యూటీ మేయర్ గా చేసినాడంటే మాత్రం అభినందించాల్సిన విషయము. ట్రాఫిక్ సమస్యకు చాలా వరకు పరిష్కారం చేశారు. కాబట్టి ఇందులో ఏమాత్రం ఏంటే లేదు. ఈసారి కూడా ఖచ్చితంగా అభినయ్ గారు గెలిచి తీర్తాడని గట్టిగా విశ్వసిస్తున్నాము. అలా ఈ తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు తెలుసా మీకు? అవును, తెలుసు అండి. చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ తీసుకొచ్చి పెట్టున్నారు. గెలుస్తా అంటే లోకల్ ఇప్పుడు ముందు ఒకసారి చిరంజీవి గారిని నమ్మి నాన్ లోకల్ నమ్మి మోసపోయారు. కాబట్టి తిరుపతి ప్రజలు కూడా ఈసారి మోసపోరు అని గట్టిగా నమ్ముతున్నామండి. ఖచ్చితంగా అభినయనే గెలిపించాలి. ఎందుకంటే స్థానికంగా ఉండేవాళ్ళే ఎవరైనా ఎమ్మెల్యే గెలిస్తే బాగుంటుంది అని నమ్ముతాను. థ్యాంక్స్ సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో రాయదాడి పైన ప్రతిపక్షాలు కావాలని చేశారండి. మా జగన్ గెలుస్తాడు, ఆయన సీఎం అవుతాడు నెక్స్ట్ అనేది ఒక కుట్ర పడినారు ప్రతి ఒక్కరూ. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మా పార్టీ మీద కుట్ర చేశారు. కుట్రతోనే కావాలని రాళ్లతో కొట్టించారు. మరి వాళ్ళు ఆ రాయదాడిని కూడా రాజకీయం చేస్తున్నారు. వాళ్ళు రాజకీయం చేసి వాళ్ళు అదే జగన్మోహన్ రెడ్డి గారి సమయవనం పాటించి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వచ్చారు. అదే వాళ్ళంటే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి అల్లకల్లోలం సృష్టించి బెడ్ లేకుంటారు. జగన్మోహన్ రెడ్డి సమయవనంతో హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ 24 hours బయట వచ్చి మళ్ళీ ప్రజలకు ప్రజలు మన దాడి జరిగినా మనము సమయవనంతో ఉండి మన పార్టీని గెలిపించుకోవాలి. మనం గెలిపించుకోవాలంటే మన సమయవనం పాటించాలి. మీరు అల్లరి చేయకూడదు, గొడవలు చేయకూడదు అని జగన్మోహన్ రెడ్డి మాకు చెప్పడంతో మేము కాముగా ఉన్నాం. మరి తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి పైన అభిప్రాయం? భూమి అభినయ్ రెడ్డి గారు తిరుపతి రోడ్లు అన్ని బాగా చేశారు. అమ్మవారి గుడి, పెద్దగంగమ్మ గుడి కూడా బాగా డెవలప్మెంట్ చేశారు. ఆయన వచ్చిన తర్వాతే ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతోమంది ఎంపీలు అయ్యారు. కానీ భూమన అభినయ్ రెడ్డి మాత్రము ఒక అమ్మవారి గుడి మీద కాన్సెప్ట్ పెట్టి దీన్ని పూర్తి చేయాలి అని పూర్తి బాధ్యత తీసుకొని ఆయన చేస్తున్నాడు. అమ్మవారి గుడి కాలుష్యం రోడ్లని బాగా డెవలప్ చేశారు. ముందు వాళ్ళ బండి తిరిగేదానికే కష్టంగా ఉండేది. ఆ బండి తిరుక్కునేదానికే కష్టంగా ఉండేది గాంధీ బొమ్మ కాడ. అలాంటి దాన్ని రోడ్లను వెడల్పు చేసి అమ్మవారి గుడి పూర్తి చేస్తున్నారు. అది చాలా సంతోషంగా ఉంది తిరుపతి. మరి తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు పోటీ తెలుసా ఆయన? తెలుసండి. ఆయన గెలిచే పార్టీ కాదు. తిరుపతిలో జనసేన అనేది గెలిచే పార్టీ కాదు. కాకపోయినా ఈ ప్రతిపక్షాల ఒక విభాగంతో వాళ్ళు నేను చేస్తున్నాము అని చేస్తున్నారు అంతే. మరి ఎవరికి వేస్తారు ఓటు? జై జగన్. తిరుపతిలో ఎవరికి వేస్తారు? తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డికి, అభినయ్ రెడ్డికి. వెంకటేష్ అండి. వెంకటేష్ తిరుపతి. సరే, మొన్న జగనన్న రాయితో దాడి చేశారు. దానిపైన ప్రతిపక్షాలు అయితే ఖండించాలి. మేము జగనన్న క్యాంపెయినర్గా మేము ఆయన ముందుండి గెలిపిస్తాం. మేము జగనన్న గెలిపించుకుంటామండి. మేము వీరాభిమానులు జగనన్నకి. మాకు జగనన్నే కావాలి, ఆయనే సీఎం అవ్వాలి.
మరి తిరుపతిలో భూమి అమీరెడ్డి పైన మీ అభిప్రాయం? అభినన్న అన్ని బాగా చేశాడు, అన్ని రోడ్లన్నీ వెడల్పు చేశాడు, రోడ్లన్నీ మంచిగా ఉన్నాయి, అన్ని అభివృద్ధి అయితే తిరుపతి అయితే చాలా అభివృద్ధి, ఇంతకుముందు కన్నా గతం కన్నా చాలా అభివృద్ధి జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ అభివృద్ధి లేదు, ఇప్పుడు ఈ అభివృద్ధిలో బొమ్మ కరుణాకర్ రెడ్డి ప్లస్ అభినయ్ అన్ని బాగా చేశారు, మేయర్ గారు అంతా బాగా చేశారు. ఈ ఆర్ఎన్ శ్రీనివాస్ జనసేన తరఫున పోటీ చేస్తారు, తెలుసా ఆయన? అది గెలిచే పార్టీ కాదులేండి, అది ఊరికే గ్లాస్ విరిగిపోవాల్సింది ఆ పార్టీకి. గెలిచే పార్టీ అయితే అది వేస్ట్, అది ఇంకా దాని గురించి ఇంకా మాట్లాడడం కూడా అవసరం లేదు. లేకపోతే అయితే జగన్ అన్న అయితే గెలిపించుకుంటాం, అభినయ్ అయితే గెలిపించుకుంటాం. జై జగన్.